నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భూమి డెవలపర్స్ ఉత్తరాంధ్రలో వేల ప్రాజెక్టులతో వేల మందికి ఉద్యోగాలు కల్పించి అందరి సొంతింటి కల నెరవేర్చి వేలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించి స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకొని 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా విశాఖ సిరిపురం దగ్గర ఉన్న చిల్డ్రన్స్ ఎరేనాలో శ్రీ భూమి డెవలపర్స్ 9వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత పట్నాల రామారావు మాట్లాడుతూ మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో వెంచర్లు అందుబాటులో ఉంటాయని, ఇదే శ్రీ భూమి డెవలపర్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మార్కెటింగ్ టీమ్స్ కి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు శ్రీ భూమి డెవలపర్స్ చేపట్టబోతున్న ప్రాజెక్టులను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు, వారి కుటుంబ సభ్యులకు, వ్యాపారంలో సహకరిస్తున్న వ్యాపార సహచరులకు, ఆర్కిటెక్టులకు, ఇంజనీర్లకు, పెట్టుబడిదారులకు, బ్యాంకర్లకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా సంస్థ అధ్యక్షులు పట్నాల రామారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్నాల దేవ, శ్రీనివాస్, మూర్తి, రామారావు, శ్రీభూమి డెవలపర్స్ సంస్థ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నాకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులకి కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అనతి కాలంలోనే మరి ఈ శ్రీభూమి డెవలపర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఈరోజు 28 అంచెలు వేయడం జరిగింది. మరి కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కస్టమర్కి అందుబాటు ధరల్లో ఇవ్వడం అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంతో నేటి వరకు కూడా మరి గజం 1000 రూపాయలు స్టార్ట్ చేసిన ఈరోజు కంపెనీ గజం మరి ఈరోజు మార్కెట్లోని ఏ కంపెనీలు కూడా మరి 1000-2000 దొరుకుతుందో లేదో తెలియదు, కానీ మరి మార్కెట్లో శ్రీభూమి డెవలపర్స్కి వస్తే ఈరోజు గజం మా దగ్గర 2000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని వెంచర్లు వేయడం జరుగుతుంది. మరి మా వెంచర్లన్నీ కూడా సిటీకి అతి చేరువలో సరౌండింగ్లో ఉంటాయి. మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా మరి అద్భుతంగా డెవలప్ చేసి మంచి వెంచర్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించే అందరూ కూడా మాకు ముందు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి మీ మీడియా అవ్వచ్చు, అందరూ కూడా సహకారం మాకు కావాలి. మరి మీ అందరి సహకారం ఉంటే నేను రాబోయే కాలంలో ఇంకా ఎంతకంటే మంచి మంచి వెంచర్లు వేసి మరి మీ ముందు పెడతామని మా వెంచర్లు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కూడా ఉన్నాయి. మరి రాబోయే కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మా వెంచర్లు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నేటికి ఈరోజు సిటీకి మరి అన్ని వైపులు కూడా మా వెంచర్లు వేయడం జరిగింది. మేము నేటికి 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 10వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఆ శుభ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మా కస్టమర్ మిత్రులందరినీ కూడా ఇక్కడ అందరినీ ఒక తాటి మీద తెచ్చి అందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసి మరి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం కూడా జరుగుతుంది. మరి వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి వచ్చానని నేనైతే అనుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా మరి ఈ 9 సంవత్సరాల్లో మేము నేటికి 28 వెంచర్లు వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇప్పుడు అప్కమింగ్ 4 వెంచర్లు అయితే స్టార్ట్ అయ్యి అది ఈ మంత్ ఎండింగ్ కల్లా మార్కెట్లోకి డెవలప్ చేసి ఇచ్చేస్తాం. నేను మా కంపెనీలో సైట్ తీసుకున్న కస్టమర్లకి ఏంటంటే మరి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అతి తక్కువ ధరల్లోనే మరి 3000కే మేము గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి మార్కెట్లో ఏ కంపెనీకి కూడా సాధ్యం కాని రేట్లోని మరి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అవ్వచ్చు, తార్ రోడ్లు వేయడం అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అవ్వచ్చు, మరి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అద్భుతంగా డెవలప్ చేసి తక్కువ రేట్లకు అమ్ముతున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా మేము సైట్లో స్టార్ట్ చేసాము. రాబోయే కాలంలో కూడా అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రజెంట్ మావి ఏంటంటే విశాఖపట్నంలోని మెయిన్ బ్రాంచ్ ఉంది. రాజాము, చీపురుపల్లిలో కూడా బ్రాంచ్లు పెడుతున్నాం. రాబోయే కాలంలో ఇంకా విస్తృతంగా కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు సింహాద్రి అండి. నేను రామారావు గారికి నాకు అంటే కరోనా టైంలోన నా పేరు శ్రీనివాస్.
యాక్చువల్గా నేను ల్యాండ్ కొనే ఉద్దేశంలో అయితే నేను శ్రీభూమికి రాలేదు. నేను వేరే దగ్గర నాకు భూమి ఉండేది. ఆ భూమి చూడడానికేమో నేను భోగాపురం వచ్చాను. అక్కివరం దగ్గర ఉంది. ఆ అక్కివరం దగ్గర భూమి చూడడానికి వచ్చేటప్పుడు నేను భోజన హోటల్లో అక్కడ గోకుల్ అనే ఒక హోటల్ ఉంది. ఆ వెజిటేరియన్ మీల్స్ చేస్తున్నాను. నేను చేస్తుంటే సురేష్ అండ్ రాము వాళ్ళు బైక్ మీద అక్కడికి వచ్చారు. నేను భోజనం చేస్తుంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే ఒరిజినల్గా జరిగింది మీకు చెప్తున్నాను. అయితే మాట్లాడుకుంటే ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు ఏంటి దీని గురించి అంటే మీ ఇలా శ్రీభూమి వాళ్ళ సార్ అన్నారు. అయితే మీకు ఏవైనా స్థలాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, సార్ పలానా సో దగ్గర ఇలాగ 7,500 రేటు ఉంది, మీకు బాగానే ఉంటుంది టౌన్కి దగ్గర అన్నారు. సరే అయితే చూపించండి అని నేను ఆ బైక్ మీద వెళ్ళాను. ఈ వయసులో నాకు ఇంచుమించు 54 సంవత్సరాలు అయినా బైక్ మీద వెళ్ళి చాలా ఇబ్బందులు గురయ్యాను. ఇంత డిస్టెన్స్ ఈ పల్లెటూర్లు ఈ వాతావరణం చూసి భయపడ్డాను. ఇదేంటి ఎంత దూరం తీసుకుని వెళ్తున్నారు అని భయపడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 1.5 కిలోమీటర్ ఉంది బీచ్ రోడ్డు. కోస్టల్ కారిడార్ రోడ్డు కూడా ఉంది. అక్కడికి ఒక 500 అడుగుల దూరంలో ఉంది. ఇది కొల్లయ్య వలస తాలూకా ల్యాండ్ అనమాట. వీళ్ళు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. అది చూసిన తర్వాత ముందు అసలు ఆ రెడ్ సాయిల్ చూసిన తర్వాత నాకు ఒళ్ళు పులకరించింది. రెడ్ సాయిల్ అని నాకు చాలా ఇష్టం. దానిలో ఒక్కసారి కుడికాలు పెట్టి ఇంత తీసి బొట్టు పెట్టుకున్నాను. నేను కుంకుమలా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్. అంటే న్యాచురల్గా చెప్తున్నాను, పొగడ్డమని కానీ ఇంకోటని కాదు. ఫీల్ అయ్యి కొద్దిగా బొట్టు పెట్టుకొని కుడికాలు పెట్టి కొద్దిగా నెత్తి మీద వేసుకున్న తర్వాత తండ్రి నాకు ఇక్కడ తెచ్చిపెట్టావా. అయితే అడిగాను ఎంత డిస్టెన్స్లో ఉంది, రేపు ఫ్యూచర్లో నేను ఆలోచించాను కోస్టల్ కారిడార్ రోడ్డు పడుతుందన్నారు, ఇది ఎంతవరకు నిజమని నాకు చూపించమన్నాను. చూపిస్తే ఇదిగోండి సార్ ఇంత డిస్టెన్స్లో ఉందని చూపించారు. 1.5 కిలోమీటర్స్ బీచ్ రోడ్ కూడా చూపించారు. ఇక్కడికి 6 కిలోమీటర్స్ హైవే ఉంది. ఇక్కడికి ఒక 6 కిలోమీటర్స్ మన ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ చూపించిన తర్వాత ఇది ఎంతవరకు నిజమని ఆ రాత్రి అంతా ఆలోచించి నెక్స్ట్ డే సార్ దగ్గరికి వెళ్ళాను. ఈ కుర్రోళ్ళు తీసుకుని వెళ్ళారు. సార్ అంటే ఎవరో అనుకున్నాను నేను. చూసిన తర్వాత చిన్నపిల్లలాగా అనిపించాడు ఫస్ట్. చూసిన తర్వాత మనిషిని చూస్తే నేను సామాన్యంగా వాళ్ళ తాలూకా క్యారెక్టర్ నేను ఆలోచిస్తాను. చూసిన తర్వాత ప్లీజ్ అయిపోయారు. ఇంత ధనవంతుడు ఇంత పెద్దోడు కూడాను ఏంటి ఇలాగా ఉన్నాడని. అతను హక్ చేసుకున్న తర్వాత అప్పుడే నన్ను పడేశారు. అతను ఎప్పుడు హక్ చేశాడో అప్పుడే నన్ను పడేశాడు. పడేసిన తర్వాత నాకు ఇలా రేట్కి ఇవ్వాలి సార్ ఇవన్నీ అంటే దానికే ఉందండి, మీ రేట్ నీకు ఇస్తానులేండి పర్వాలేదు, అయితే నాకు టైం ఇవ్వండి అన్నాను. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే నాకు ఎక్కువ స్థలం కావాలి, నాకు టైం ఇవ్వండి అన్నాను. దానికే ఉందయ్యా తీసుకోని అన్నారు. ఎంత టైం ఏంటని చెప్పలేదు, నేను అతను అడగలేదు. అయితే ఎంత కావాలి, నాకు 2,500 గజాలు కావాలి, అలాంటివి ఉన్నాయన్న. అవి చిన్న బిట్లో ఉన్నాయా లేవే. అయితే మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఆలోచించి చెప్పారు, పలానా దగ్గర ఉంది అది మీకు ఇప్పిస్తానులేండి అని అన్నారు. ఇప్పిస్తానంటే సర్లేండి అని తీసుకున్న తర్వాత నాకు స్థలం నచ్చిన తర్వాత మా బ్రదర్ ఇన్ లాకి చెప్పాను నేను. అతను ఒక 2,000 గజాలు తీసుకున్నాడు, ఇంకొక బ్రదర్ ఇన్ లా 2,000 గజాలు తీసుకున్నాడు, మా సిస్టర్ ఒక 2,000 గజాలు మా ఫ్యామిలీలోని ఇంచుమించు 15,000 చదరపు గజాలు స్థలం అనుకోకుండా వాళ్ళకి సెట్ అయింది. అంటే దైవ నిర్ణయం. ఆ క్యారెక్టర్ ఎవరో తెలిసిన ఈ రామ్ అనే కుర్రోడు, ఇంకొక అతను సురేష్ అనే, వాళ్ళ వలన దైవికంగా తప్పించి ఇంకొక విధం అయితే కాదు. వాళ్ళు చాలా నాకు ఆ రోజు నుండి చాలా ఆప్యాయతగా చూసుకుంటున్నారు. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇంకా హ్యాపీగా ఉండడం కాదు, కనీసం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కోస్టల్ కారిడార్ రోడ్డు వస్తుంది, దానిలో అనుకోకుండా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఒకటి అవడము, టూరిజం డెవలప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత చెన్నై టు హౌరా వరకు వాళ్ళ తాలూకు కోస్టల్ కారిడార్ రోడ్డు గురించి కూడా ప్రకటించారు. అది చూసిన తర్వాత కనీసం 5 times అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అది సంవత్సరం అవుతుందా, 6 మాసాలు అవుతుందా, రేపు అవుతుందా నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.